హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలివైన కుందేలు మరియు సింహం అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక శక్తివంతమైన సింహం జీవించేది. ఆ సింహం నిజంగా అడవికి రాజు. ప్రతి జంతువు దాన్ని చూసి వణికిపోతూ ఉండేది. ఈరోజు ఎవరిని వేటాడాలి అని ప్రతి ఉదయం సింహం తనలో తాను ఆలోచించేది. ఒకరోజు అది ఒక చిన్న కుందేలును చూసింది. కుందేలు చప్పున గడ్డి నములుతూ ఉన్నది. సింహం గట్టిగా గర్జించింది. ఏ చిన్న జంతువు, నువ్వు ఈరోజు నా భోజనం అవుతావు, సిద్ధంగా ఉండు. కుందేలు భయపడింది, కానీ ఆ భయం ముఖంలో చూపలేదు. కుందేలు తనలో తాను అనుకుంది, అయ్యో, నేను చిన్నదాన్ని, ఈ సింహానికి పోటీ ఇవ్వలేను, కానీ నా తెలివితో తప్పించుకోవచ్చు. దాని చెవులు కొంచెం సూటిగా నిలబెట్టుకొని సింహం వైపు చూసి వినయంగా చెప్పింది, ఓ మహారాజా, మీరు చాలా గొప్పవారు, కానీ నిజానికి ఈ అడవిలో మీరు ఒక్కరే రాజు కాదు, ఇంకో పెద్ద సింహం కూడా ఉంది. అది నిజమైన రాజునని చెప్పుకుంటోంది. నేను ఈరోజు అక్కడికి వెళ్తే ఆ సింహం నన్ను పట్టుకునే ప్రయత్నం చేసింది, కానీ నేను ఏదోలా తప్పించుకొని మీ దగ్గరకు వచ్చాను. మీరు మాత్రమే నిజమైన రాజు అని నమ్ముతూ ఆ విషయాన్ని మీకు చెప్పాలని అనుకున్నాను. సింహం గర్వం దెబ్బతింది. ఏమిటి, ఈ అడవిలో ఇంకో సింహమా? అది నన్ను మించినదా? దానిని వెంటనే చూపించు, నేను ఇక్కడ ఎవరు రాజు అనేది నిరూపిస్తాను. కుందేలు తన పెదవులపై ఒక చిన్ని నవ్వుకుంది. రండి రాజా, నేను మీకు చూపిస్తాను అని నెమ్మదిగా అడవిలోకి నడిపింది. మధ్యలో పక్షులు కిలకిలలాడుతూ ఉన్నాయి. చిన్న జంతువులు గడ్డి తింటూ తలలు ఎత్తి ఈ దృశ్యం చూస్తున్నాయి. ఎంత ధైర్యంగా ఈ చిన్న కుందేలు సింహాన్ని నడిపిస్తోంది అని అవి ఆశ్చర్యపడ్డాయి. కుందేలు చివరకు ఒక ప్రశాంతమైన నది దగ్గరకు తీసుకువచ్చింది. ఇదిగో మహారాజా, ఇదే ఆ సింహం ఉండే ప్రదేశం, ఇప్పుడు మీరే చూడవచ్చు అని కుందేలు చెప్పింది. సింహం నది దగ్గరకు వచ్చి నీటిలో చూసింది. అక్కడ తన ప్రతిబింబం కనిపించింది, కానీ అది తన ప్రతిబింబం అని అర్థం కాలేదు. అరే, ఇదేనా ఆ మరో సింహం అని గర్జించింది. అప్పుడే నీటిలో ప్రతిబింబం కూడా గర్జించింది. అది కూడా మళ్ళీ సింహమే కాబట్టి. ఇది నన్ను అవమానిస్తోంది, నేను నిజమైన రాజు అని ఇప్పుడే నిరూపిస్తాను అని సింహం అరచి కోపంతో నేరుగా నీళ్ళల్లోకి దూకింది. సింహం నీళ్ళల్లోకి దూకగానే నీళ్లు ఎగిసిపడి చిమ్మాయి. అది ఎక్కడో మరో సింహం కోసం వెతికింది, కానీ ఎక్కడ ఏముంది? ఏమీ లేదు. అది ప్రతిబింబమే, తనను మోసం చేసిందని అర్థం కాలేదు. ఇంతలో కుందేలు దూరం నుంచి నవ్వుతూ చూసింది. నా ప్లాన్ సక్సెస్ అయింది. సింహం ప్రతిబింబంతోనే పోరాడుతోంది, ఇక నేను సురక్షితంగా బయటపడతాను అని అనుకొని వేగంగా అక్కడి నుంచి దూకుతూ వెళ్ళిపోయింది. మిగతా జంతువులు కూడా చూసి సంతోషించాయి. అరేవా, కుందేలు చిన్నదైనా తెలివిగా సింహాన్ని మోసం చేసింది, ఇక్క మీదట మనకు కొంత ఉపశమనం దొరుకుతుంది అని చెప్పుకున్నాయి. భయం మనకు సహాయం చేయదు. తెలివిగా ఆలోచించి పరిస్థితిని అర్థం చేసుకొని స్పందిస్తే ఎలాంటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం ఇంకొక చిన్ని కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.